మహాదేవదే నమః మహాసరస్వత్యే నమః శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామే వ్యాధి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా శుక్ర రాహుల యొక్క కలయిక, శుక్ర రాహుల యొక్క అడ్వెక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు శుక్రుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి. శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము, సర్వశ్రేష్టమైన గ్రహము, అందరికి కూడా అఖండమైన సుఖ జీవితం ఇచ్చేది, తర్వాత భోగభాగ్యమైన శుభ జీవితం మరియు రిచ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. రాజయోగాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటికి విలువిచ్చే విధంగా ఉండే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అని చెప్పేసి అంటే కలత్ర కారకుడు, శుక్రుడు అని చెప్పేసి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇచ్చే గ్రహం అన్నమాట. మన జీవన విధానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం అని చెప్పేసి అంటారు. కలత్ర కారకుడు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా కానీ, స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా, ఆకర్షణ కలిగే విధంగా కానీ ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా, వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, సుఖమైన జీవితం, అన్య దాంపత్యము, భోగభాగ్యమైన జీవితం, రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహంతో ఈ యొక్క మరి ఇంకో గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాలు అంటే ఆ ఫలితాలంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా, శుక్రపాలిత లగ్నాలు అంటే శ్రీపాలిత లగ్నాల, లేకపోతే గురుపాలిత లగ్నాల, ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడిచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా కలయిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే 3, 6, 8, 9, 10 స్థానాల్లో కానీ లగ్న వశాత్తు చూసుకుంటే 11వ స్థానంలో కానీ 12వ స్థానాల్లో కానీ శుభ ఫలితాలు, కొంతగా మిశ్రమైన ఫలితాలు. సప్తమ స్థానంలో ఉంటే ఇంకా మేషలగ్నాన్ని చూసుకుంటే ఉదాహరణకి మేషలగ్నంలో ఈ యొక్క శుక్రవాహాలు ఉంటే కనుక సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు. కానీ దశలో ఏ దశలో అవుతుంది, ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది, దాన్ని కూడా ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఇద్దరు జాతకంలో కనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లగ్నం మీద పడుతుందా లేదా, ఆ ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి విషయం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాళ్ళిచ్చే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవగ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే. దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా సర్వశ్రేష్టమైన గ్రహం. శుక్రుడు అంతా కూడా ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అన్నమాట. మంత్రోపాసన చేసే వాళ్ళకి, ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కానీ, దేవత ఆరాధన దశమహావిద్యలు చేసే వాళ్ళకి కానీ శుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడా ఉండదు. ప్రధానంగా శుక్రుడిచ్చే గ్రహం అంత అధికార యోగం కానీ, అఖండమైన రాజయోగం కానీ, ఆనందమైన జీవితం గురించి కానీ, ప్రేమ అనురాగం ఆప్యాయత జీవన విధానంలో అఖండమైన ఒక జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆకర్షణ యోగం కానీ, ధనం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహం అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు, ఆర్థిక యోగం, ఆర్థిక ఉన్నతి, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక విదేశాలలో కానీ, మీరు చెప్పే వివిధ రంగాల్లో అయినా కానీ, వివిధ వ్యాపారంలో కానీ, వ్యాపార గుణాల గురించి అయినా కానీ, వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చేది కూడా రాబోతాడు, ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా
శుక్రుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో ఉంటా స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి. ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది. మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క మంచి వ్యాపార లక్షణాలు ఉండడం కానీ, వ్యాపారంలో అంతా కూడా వీక్షితం ఉండడం కానీ, ఈ యొక్క విదేశంలో స్థిరత్వం చేసుకోవడం కానీ, వివిధ వ్యాపారాలన్నీ కూడా ఒక వ్యాపారం కాకుండా 4-5 వ్యాపారాలతో వ్యాపారం చేసుకుంటూ ఉండడం కానీ, స్థిర ఐశ్వర్యం, స్థిర ఆస్తి, భోగభాగ్యాన్ని జీవితం, రాజయోగంతో పుట్టడం కానీ, అధికారంగా ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం కానీ, ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే రాహు ఇచ్చే ఫలితాలు కూడా కలయికతో ఉంటాయి. కనుక ప్రధానంగా శుక్రరాహుడు అనేది శుక్రుడు అంత ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు అనేది పెద్ద గ్రహం. ప్రధానంగా చూసుకుంటే చాలా మంచి గ్రహం. ఈ మంచి గ్రహానికి ఇంకో రాహు అనే గ్రహం అనేది తోడైతే శుక్రుడు యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో దీనికంతా కూడా ఈ రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఏ రకంగా ఇస్తాడో అదే శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా శుక్రుడు అంతా కూడా ఇంక బలాన్ని పెంచుతూ ఉంటాడు. శుక్రుడు బలం అంతా కూడా పెంచుతూ ఉంటాడు. రాహుని ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కొన్ని స్థానాల్లో శుభగ్రహంగా ఉంటాడు, కొన్ని స్థానాల్లో మాత్రం మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు ఒకటి వస్తాయంటే మనం ఇచ్చే కర్మలు బట్టి ఆ మిశ్రమైన ఫలితాలు ఆధారంగా ఉంటుంది. ఏ గ్రహం కూడా మనకు చెడు చేసే గ్రహం కాదు. ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటో ఏ గ్రహం కూడా మనకు చెడు కోరుకోదు. మానవాళికి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం పరంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన జీవన విధానం ఉంటుంది. ఏ గ్రహం కూడా మన శుభాలు కోరుకునే విధంగా ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే, పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల్లో మార్పు గురించి కానీ, శత్రుపీడ ఉండడం కానీ, సంతానం ఆలస్యం అవ్వడం కానీ, కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తలకు ఏమైనా మనస్పరంగా మానస్పర్ధలు అనేది రావడం కానీ, మళ్ళీ కలిసిపోయి అన్నీ దాంపత్యంగా అనురాగంతో ఆశ్చర్యతో ఉండడం కానీ, సంఘంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు. ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు. మరి శుక్రుడితో వాడి రోజు ఉంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఫలితాలు అన్వయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు. వాళ్ళు వివిధ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా చూసుకోవాలి. ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి, ఏ వింశోత దశలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ఫలితాలంతా కూడా అన్వయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. విదేశంలో స్థిరత్వం దేశం కానీ, అధికార యోగం గురించి కానీ, రాజకీయ యోగం గురించి కానీ, శ్రీరంగంలో ప్రవేశం కోసమైనా కానీ, శ్రీరంగంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధిలు అనేది రావడం కానీ, మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ, ఇటువంటి ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏకాదశి స్థానంలో ఉంటుంది ఇక శుక్రవాహాలు కలియుగంగా ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇస్తాలని చెప్పేసి, అఖండమైన విదేశంలో స్థిరత్వం కోసమైనా కానీ, వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధన ఆదాయం రావడం, డబ్బు అనేది బాగా ఉండడం, డబ్బుకి లోటు లేకుండా ఉండడం, వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానాలు స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం, ఈ యొక్క వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం, వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయంటే క్రియేటివ్ నాలెడ్జ్ విదేశంలో కూడా ఈ ధోరణి కానీ అది వృత్తిగా వెళ్ళాలని చెప్పేసి కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఉంది, నేనంతా కూడా యూనిక్ గా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, ఆధునికంగా ఆలోచించాలి, నేను ఎవరు చేంజ్ నేను కనిపెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండడం కానీ, రీసెర్చ్ వైఫ్ లాగా ఉండడం కానీ, వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా నేను కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి నేను వ్యాపారంలో ఎదుగుపెట్టి నాకు ఇచ్చే ప్రాముఖ్యత ఏదికి రాకుండా ఉండాలి, నేను మోనోపలి లాగా ఉండాలి, ఈ దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, నా వల్ల మంచి పనులు జరగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నా 10 మంది వల్ల ఉద్యోగాలు జరగాలి, ఇట్లాంటి ఆలోచన ఉండడం కానీ శుక్ర రాహుల ఫలితాల వల్ల మిగతా లగ్నాన్ని బట్టి దానికి అంతగా స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. శుక్ర రాహులు ఇచ్చే ఫలితాలు అంటే ఈ రకంగా ఉంటాయి. వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. జయ దత్తాత్రేయ.
సింహలగ్న జాతకులకి శుక్రవారం కలయిక వల్ల వివిధ లగ్నాల్లో వివిధ రాశుల్లో ఉండే వాళ్ళకి అంత ఎటువంటి ఫలితాలు వస్తాయో వేసుకున్నాం. ప్రధానంగా సింహలగ్న జాతకులకి శుక్రవాహాలు అనేది పాపగ్రహాలు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క పాపగ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండేసి మంచి రాజయోగాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 3, 6 ఈ యొక్క 8, 12 స్థానంలో కనుక శుక్రవాహాలు ఉంటే సింహలగ్న జాతకులకి అఖండమైన రాజయోగం కలిగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా పాపి స్థానంలో ఉంటే కనుక యోగకరంగా ఉంటాడు. వీళ్ళంతా కూడా లగ్నానికి పాపలు అవుతారు కావున, శుక్రవాహాలు పాపలు అవుతారు కావున తద్వారా మీకు రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో కనుక శుక్రవాహాలు ఉంటే కనుక వీళ్ళకి మిత్రస్థానం అవుతుంది కావున వీళ్ళకి అఖండమైన రాజయోగం కలిసి రావడానికి, విపరీత రాజయోగం కలిసి రావడానికి, ధనాదాయం పెరగడానికి, డబ్బులు బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాపార రంగంలో ఆకస్మిక ధనలాభాలు ఉండడానికి, వీళ్ళకంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళకి ధనాకర్షణ ఎక్కువగా ఉండడం కానీ, వీళ్ళకి డబ్బులు బాగా సమయానికి అందడం, శ్రమతో కూడిన సంపాదన ఉండడం, శ్రమకి తగ్గిన సంపాదన ఉంటుంది. ఖర్చులు కూడా అదే రకంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతుంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి ఇట్లాంటి ప్రదేశంలో కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఖత్తర్ అనే ప్రదేశంలో కానీ, ఈ యొక్క సౌత్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మలేషియా అనే కంట్రీస్ లో కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళంతా కూడా ఎవరైతే స్థిర ఐశ్వర్యం కోసం ప్రయత్నిస్తుంటారో లండన్ లాంటి ప్రదేశంలో కానీ, ఇంగ్లాండ్, లండన్ లాంటి, న్యూజిలాండ్ లాంటి ప్రదేశంలో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా సింహలగ్న జాతకులు ఏకాదశ స్థానంలో కనుక శుక్రవాహులు ఉంటే కనుక ఇటువంటి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క దశమ స్థానంలో కనుక శుక్రవాహులు ఉంటే కనుక వీళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు, వృత్తిలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, సినీ రంగ ప్రవేశం కానీ, సినీ రంగంలో మంచి అవకాశం రావడం కానీ, మంచి హీరోగా, హీరోయిన్ గా కానీ, డైరెక్టర్ గా ఉండడం కానీ, అష్టమ స్థానంలో శుక్రవాహులు ఉంటే ఆకస్మిక ధనలాభం రావడం కానీ, అనారోగ్య ఇబ్బందులతో బయటపడడం కానీ, వీళ్ళకంతా కూడా ఆనందమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ లైఫ్ అంతా కూడా లీడ్ చేస్తుంటారు. ప్రతి విషయంలో కూడా లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ గా చేయాలి, లైఫ్ అనేది జాలీగా ఉండాలి. వీళ్ళకంతా కూడా అలవాట్లు అనేవి ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే సోషల్గా ఉంటారు కొంతమంది వ్యసనపరులుగా ఉంటారు. దాని నుంచి బయటపడడానికి నిత్యం హనుమాతారాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి శుభ్రమైన జీవితం జీవించడానికి, శీఘ్రంగా కళ్యాణ జీవనం అవడానికి వీళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం, మరియు వివాహమైనప్పటికీ కూడా వీళ్ళకి డైవర్స్ కేసెస్ అవుతుంటాయి. కొంతమందికి ఆ డైవర్స్ కేసెస్ నుంచి బయటపడడానికి మళ్ళీ వివాహ యోగం కోసం ఎవరైనా ద్వితీయ కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు కానీ, వివాహం అంతా కూడా డైవర్స్ దాకా ఏంటి, మేము ఏదో అమ్మాయిని కావాలనుకుంటున్నాం, డైవర్స్ ఎవరైతే పోతున్నాం, నాకంతా కూడా ఏ అమ్మాయి తోటి కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే శ్వేతారక కళ్యాణం అనే విధానం ఉంటుంది. అది చేయించడం వల్ల డైవర్స్ దాకా ఏం తర్వాత అయినప్పటికీ కూడా మంచి కళ్యాణ యోగం అవుతుంది. అదే అమ్మాయితోటి ఎవరైతే ఫస్ట్ భార్య ఉన్నారో ఆ అమ్మాయి తిరిగి రావడం కానీ, అమ్మాయితోటి మంచి లీడ్ చేయడం కానీ, డైవర్స్ అనేది తీసుకోకుండా అక్కడ దాకా వెళ్ళకుండా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క పరిష్కారం అనేది ఏ స్థానాన్ని బట్టి, ఆ ఫలితాలు బట్టి మారుతుంటాయి కావున ఆ స్థానాన్ని బట్టి మనం చెప్తున్నాం. ఇది గమనించండి అందరూ కూడా. భావ ఫలితాలు ఇది ఇప్పుడు స్థానాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి మారుతుంటాయి. ఆ స్థానం ఇచ్చే ఫలితాలు ఏ రకంగా ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా మనం పరిహారం చెప్తున్నాం. ఈ పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా మంచి ఫలితాలు రావడానికి, వంశాభివృద్ధి కలిగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చే సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల, కళ్యాణ తరబరాలు ఇంటికి తెచ్చుకొని పెద్దవాళ్ళకు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, విదేశాన యోగం కలగడానికి, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి, వ్యాపార దక్షిణల కోసం ప్రయత్నం చేసుకోవాలి, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బులను దానం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. గోమాత సేవ చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. గోమాతకి పచ్చిక తిరగబెట్టి నైవేద్యంగా పెట్టండి. పిచ్చుకలకంతా కూడా ఆహారంగా ఈ యొక్క పండ్లు అంతా కూడా సమర్పించడం వల్ల జలాన్ని సమర్పించండి. ఎండాకాలంలో ఉంది కావున మీరంతా కూడా పిచ్చుకలకి జలాన్ని సమర్పించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరుగుతుంది. రావి చెట్టుని దేవాలయ ప్రాంగణంలో నాటండి. అరటి పిలకంతా కూడా చక్కెర అరటి పిలక ఉంటుంది. హనుమత్ దేవాలయంలో నాటడం వల్ల దాన్ని పోషించడం వల్ల కూడా సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి.
ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి